ఆహా, ఇంకా సేపు టైం పాస్ చేయడానికి తింగర్ మేడం దొరికింది. వన్ టూ త్రీ. హలో మేడం, ఏంది బండి ఎక్కడ పెడుతుర్రు? అక్కడ పెట్టండి మేడం, లెఫ్ట్ సైడ్. వన్ టూ త్రీ. ఇప్పుడు చూపిస్తా. ఓ మేడం, బండి ఎక్కడ పెడుతురేంది? అక్కడ పెద్ద సార్ కారు వస్తుంది. ఓ పని చేయండి, ఆ ముందు పెట్టిన చోట పెట్టండి. ఏమైనా హెల్ప్ కావాలా మేడం? ఉంటా మేడం. క్లీనుగడ మజాకా. ఏం కలరింగ్ రా బాబు, ఇంత టాలెంట్ చూపిస్తుందంటే ఈ అమ్మాయికి జాబ్ రాలేదేమో. ఎలానమ్మా, ఇంత సెంటు కొట్టిందంటే ఇది ఖచ్చితంగా స్నానం చేసి రానట్టే. మేడం మీరు కొంచెం ఆగండి, లిఫ్ట్ ఫుల్ అయిపోయింది, నెక్స్ట్ ట్రిప్లో వద్దురు కానీ. వస్తుంది చూడు మన మొద్దు. అయ్యో, ప్రాజెక్ట్ వర్క్ బాస్కి అని చెప్పాలి. ఏంటిదంతా? ప్రాజెక్ట్ ఫైల్ ఏమైంది? సార్ అది రీజన్స్ వద్దమ్మా, రిజల్ట్ చెప్పు. నేను నీకు చెప్పిన ఫైల్ రెడీ చేసావా లేదా? చేశాను సార్, కానీ ఈ కహానీలు నాకు నచ్చవు. ఈ రోజు అంత లేట్ అయినా సరే ఆ ఫైల్ కంప్లీట్ చేశాక ఇంటికి వెళ్ళు, లేదంటే రేపటి నుంచి రానవసరం లేదు. యూ కెన్ గో నౌ.
సార్ Help, please. Help, please. Guest house. గెస్ట్ హౌస్ Guest house. Help, please. అయ్యో సార్ లేవద్దు, సెలైన్ బాటిల్ పెట్టింది. డాక్టర్ మీకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. రేపు పొద్దున వరకు కంపల్సరీ బెడ్ రెస్ట్ అట. పొద్దున్నే మీరు హాస్పిటల్ వెళ్ళి ఎక్స్రే తీయించుకోవాలన్నారు. అయితే పొద్దున వరకు ఇలాగే పడుకోవాలా? అంటే అంత స్పీడ్గా కారు నడిపితే అలాగే అవుతుంది మరి. అయ్యో నేను అనలేదు సార్, మీకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరే చెప్పారు. నేను వెళ్ళి పాలు తెస్తాను. నేను మీ బ్యాగ్ ఓపెన్ చేయలేదు సార్, తీసుకొచ్చి అక్కడ పెట్టాను అంతే. నువ్వు ఇందులోంచి ఏం తీసావని చూడట్లేదు, నీకేమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. ప్రాణాలు కాపాడినప్పుడు రుణం తీర్చుకోవాలిగా. ఏంటి గన్ చూడగానే అంత భయపడుతున్నావు? ఇది లైసెన్స్ రివాల్వర్. సెల్ఫ్ సెక్యూరిటీ కోసం అలాంటి వాళ్ళు ఇలాంటివి మెయింటైన్ చేయాలి, తప్పదు. నన్ను కాపాడినందుకు నీ రుణం ఎలా తీర్చుకోను? ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చి నా ప్రాణానికి విలువ కట్టలేను. అయ్యో అదేం వద్దండి, మీరు టాబ్లెట్ వేసుకుని పాలు తాగితే నేను ఇంటికి వెళ్ళిపోతానండి. ఇందాక యాక్సిడెంట్ జరిగినప్పుడు వెనక నుంచి వేరే వెహికల్ వచ్చుంటే అక్కడే పోయి ఉండేవాడిని. నీకు ఇక్కడ ఇంత శ్రమ ఉండేది కాదమ్మా. అన్నట్టు మనం పరిచయం కూడా చేసుకోలేదు కదా. నా పేరు కృష్ణప్రసాద్, నీ పేరు? ఏం చూస్తున్నావమ్మా? ఏం లేదు సార్. పర్లేదు చెప్పు. గన్నుంటే ఎంత హ్యాపీ కదా సార్. ఎవరి మీద కోపం వచ్చినా కాల్చి పారేయచ్చు కదా. కాల్చి పారేయడానికి అందులో ఉన్నవి సిగరెట్స్ కావు, బుల్లెట్స్. మీరు ఎప్పుడైనా ఎవరినైనా కాల్చారా సార్? ఏమ్మా, నువ్వు యాక్షన్ సినిమాలు ఎక్కువ చూస్తావా? లేదు సార్. వీడియో గేమ్స్ ఆడుతుంటావా? మరి గన్ చూడగానే అంత ఎక్సైట్ అయిపోతున్నావేంటి? అది చూడమ్మా, నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నువ్వేమనుకుంటే అది చెప్పు. భయపడతావు ఎందుకు? ఎప్పుడు భయపడ్డం ఏంటి సార్? ఎప్పుడు భయపడుతూనే ఉన్నాను. ఏం చెప్పాలన్నా భయం, ఏం చెయ్యాలన్నా భయం, ఎవరిని చూసినా భయం. ఎందుకంటే అందరూ నన్ను ఇబ్బంది పెట్టేవాళ్లే, అందరూ నా లైఫ్ డిస్టర్బ్ చేసేవాళ్లే. నాకే గనక ధైర్యం ఉంటే, మీ దగ్గర ఉన్నట్టు నా దగ్గర ఒక గన్ను ఉంటే అందరినీ కాల్చిపడేసేదాన్ని. ఇది నీ ఒక్కదాని ఫీలింగ్ అనుకుంటున్నావా? 190 మంది జీవితంలో ఒకసారైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఇలాగే ఆలోచిస్తారు తెలుసా. వాళ్ళ వల్ల నువ్వు బాధపడ్డావంటే దానికి కారణం వాడు కాదు, నువ్వు నీ చేతగాంతనం. కరెక్టే సార్. అందుకే ఎవరిని ఏమీ చేయలేకపోతున్నాను. అడుగడుగున అందరి దగ్గర ఓడిపోతున్నాను. నేను ఇప్పుడు నీకు గెలిచే ఛాన్స్ ఇస్తాను, గెలిచి చూపిస్తావా? ఏంటి సార్? తీసుకో. అయ్యో ఏదో మాట్లాడేశాను కానీ. ఇప్పుడు నీలో భయం కనపడ్డట్టే ఇందాక నీ కళ్ళలో కోపం కనిపించింది. అది పోవాలంటే నిజంగా ఇది నీకు కావాలి. తీసుకో. వద్దు సార్, నాకొద్దు సార్. నిన్ను బాధ పెట్టిన వాళ్ళని చూసి నీకు భయం పుట్టచ్చు, కానీ దీన్ని గురిపెట్టిన వాళ్ళని చూసి ఇది భయపడదు. ఎందుకంటే నువ్వు ఏం చేసి నీ గన్కి
వాళ్ళ నేమ్ కూడా తెలీదు. ఒక్కసారి ట్రిగర్ నొక్కావంటే ఎవరైనా సరే అంతే. ఇప్పటి వరకు నీ లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం నువ్వు కోరుకున్నట్టుగానే నీ చేతిలో గన్ ఉంది, అందులో ఒక బుల్లెట్ ఉంది. దాంతో ఒకరిని చంపగలిగే ఛాన్స్ ఉంది. వెళ్ళు, వెళ్ళి నీకెవరి మీద ఎక్కువ కోపంగా ఉందో ఆ వ్యక్తిని షూట్ చేసి వచ్చేయి. సార్ ఏం చెప్తున్నారు మీరు? మాటలతో టైం వేస్ట్ చేయకు, ధైర్యంగా వెళ్ళు. ఆ గన్ నాది, అందులో బుల్లెట్ నాది. నీకే ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. నా లైఫ్ సేవ్ చేసినందుకు నేను నీకు ఇస్తున్న గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇది. నీ ఎంటైర్ లైఫ్లో ఎవరి మీద నీకు ఎక్కువ కోపంగా ఉందో ఆ వ్యక్తిని షూట్ చేసే ఛాన్స్ వచ్చింది. వెళ్ళు, వెతుకు, వెంటాడు, వేటాడు. డోంట్ వేస్ట్ ద బుల్లెట్, డోంట్ మిస్ ద ఛాన్స్. రేపు ఉదయం నేను సూర్యోదయాన్ని కాదు, నీ సంతోషాన్ని చూడాలి. ఏమ్మా, ఎలా పెడతావు? ఇదిగో, రేపు మార్నింగ్ 8 o'clock నా ఫ్లైట్. ఆ లోపు వచ్చి ఏంటంటీ రొమాన్సా? అంకుల్ ఇంట్లోనే ఉన్నారు? నోర్మైవే కోతి. ఇదిగోనే కోతి. ఏంటంటీ మీరు కూడానా? తీసుకోవే, దేవుడి ప్రసాదం. ఓ ప్రసాదమా? ఏంటి విషయం? మీ కూతురు ర్యాంక్ కొట్టేయాలని పూజలు చేయించారా? ఆ? దానికి ర్యాంక్ అక్కర్లేదే, నువ్వు పాస్ అయితే చాలని దేవుడికి దండం పెట్టుకున్నాను. మీకు డౌట్ వద్దంటీ, డెఫినెట్ గా పాస్ అవుతాను. ఎందుకంటే నేను కాపీ కొట్టి రాసింది మీ కూతురు పేపర్ నుంచే కదా. దొంగ పిల్ల. సుహాని బాయ్. ఆగో, మళ్ళీ ఏంటండి? ఇంట్లో ఉంటే చాలు ట్రాఫిక్ పోలీసులు అట్రా ఇట్రా అని ఆర్డర్లు వేస్తుంటారు. చెప్పండి. అమ్మాయి లేచిందా? లేపి కాఫీ ఇవ్వడానికి వెళ్తున్నాను. నీకు అసలు బుద్ధి ఉందా? భలే కనిపెట్టారండి. బుద్ధుంటే అసలు మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాను చెప్పండి. సరే నర్మయ్, బెడ్ కాఫీ అంటే నిద్ర లేచిన తర్వాత ఇవ్వాలి, అంతేగాని నిద్ర లేపి కాఫీ ఇవ్వటం కాదు. తర్వాత వచ్చలేలా ఇవ్వకపోతే దాంతో తట్ట, ఇస్తే ఏంతో తట్ట, ఇద్దరు వేరే చెప్తున్నాను. మమ్మీ, ఇప్పుడు తెల్లారిందా రాణిగారికి? ఆపవే, నాన్నకు తెలిస్తే కోపడతాను. అంత భయం ఉన్న దానివి బద్దగా ఉండకూడదు. పొద్దున్నే లేచి అడవచ్చుగా. రేపటి నుంచి లేస్తాను గాని. ఏంటి ఇవాళ చాలా అందంగా ఉన్నావు? నేను ఎప్పుడూ అందంగానే ఉంటాను. నువ్వే దయ్యంలా ఉన్నావు. రా, ముందు క్లిప్ పెట్టుకో. థ్యాంక్స్ మా. అవును, వంట ఇంత బాగా చేయడం ఎవరు నేర్పించారు? ఇంకెవరు? మా అమ్మ. అవునా? అప్పుడు మా అమ్మ నాకు నేర్పించదా? వదలవే, వంట నేర్చుకునే మొహం అనేది. బారుడు పొద్దే కాక లేచింది కాక వచ్చి కాక పడుతున్నావా? కాక పడుతున్నానని ఎలాగో తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా అడుగుతున్నాను. అమ్మా, నా కాఫీ. వెల్కమ్ మేడం. ఇది మార్కెట్లోకి వచ్చిన కొత్త ఐటెం. రేట్ కొంచెం ఎక్కువైనప్పటికీ హాట్ కేక్లా సేల్ అవుతుంది. దీన్ని మిస్ అవ్వద్దు మేడం. ఇది నాకు గిఫ్ట్ గా ఇస్తావా? నీకు ముద్దిస్తా. సారీ మేడం, నేను ఇక్కడ వర్కర్ని. సో వాట్? ఇంతకు ముందు ఇదే షాప్ ఓనర్. అలా గిఫ్ట్లు ఇచ్చి ఇలా వర్కర్ అయ్యాడు. హే, see? ఇది చాలా బాగుంది కదా? రియల్లీ చాలా బాగుంది. నేను తీసుకుంటా. హే,
గా ఉంది కదా. అవును బాగుంది, నేను తీసుకుంటా. బాబు ఇది కూడా ప్యాక్ చేయి. ఏ చాలా బాగుంది కదా, వైట్ నా ఫేవరెట్ కలర్. యా ఇట్స్ సూపర్. ఇది నాకే. ఏ ఇది చాలా అన్యాయం. నాకు నచ్చినవన్నీ నువ్వు తీసుకుంటే నేనే తీసుకోవాలి. చూడు, జనరల్ గా అందరూ వాళ్ళకు నచ్చినవే వాళ్ళు కొనుక్కుంటారు, కానీ నేను నీకు నచ్చినవే కొనుక్కుంటాను. ఇవే కాదు, నేను వాడే ప్రతి ఒక్కటి నీకు నచ్చిందే అయి ఉండాలి. ఏ అనిత, ఒకసారి లైఫ్ స్టైల్కి వెళ్దామే. ఎందుకు? లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ బ్రేస్లెట్ చూసాం కదా, అది తీసుకోవాలి. భలే దానివే, నీకు ఆ ఛాన్స్ లేదమ్మా, నేను ఆల్రెడీ కొనేసా. రేపు ఎవడైనా నీకు నచ్చితే నాకు చెప్తావు కదా, అప్పుడు చూడు వాడిని ఎగరేసుకుపోతా. దిగు దిగువే ముందు. కోపం వచ్చింది. డ్రైవ్ చేయి. ఓకే. రేపు ఎవరైనా నచ్చితే ఎగరేసుకుపోతావా? ఎందుకు అంత కోపం? నేను ఉన్నదేగా చెప్పాను. రేపటిదాకా ఎందుకే, ఒకసారి పక్కకు చూడు. ఇతను భలే స్టైలిష్ గా ఉన్నాడు, నాకైతే నచ్చాడు. ఇప్పుడు చెయ్యి, ఏం చేస్తావు? హలో బాస్. హాయ్, నీ పేరేంటి? ఎక్కడుంటావు? ఊరుకోవే, నేను చూప్ చేశాను. సారీ. చూసావా నీ అల్లరికి అబ్బాయి ఎంత కంగారు పడ్డాడో? దట్ ఈస్ అనిత. ఇదెక్కడికే? సినిమాకి. ఇప్పుడు సినిమాకి ఎందుకే? ఎర్లీగా ఇంటికెళ్ళి తమరు చేయాల్సిన పనులేంటో. నీ మొగుడి కాళ్ళు పట్టాలా? స్టూపిడ్, ఎక్కువ చేయకు. లేట్ అయితే నాన్న కోపడతారేమోనని నా భయం. నేను సినిమా చూడాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాను. ఛ, మొండిది, చెప్తే వినదు కదా. అమ్మా డోంట్ బి సిల్లీ. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నా స్కూల్ ఫీజు కట్టడానికి నాన్న ఎంత కష్టపడ్డారు. నా ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఆయన ఎన్ని పార్ట్ టైం జాబ్స్ చేశారు. అయినా ఎల్కేజీ నుండి ఎంబీఏ వరకు నా వేలు పట్టుకుని నడిపించింది మీరు. అలాంటి మిమ్మల్ని వదిలేసి ఇప్పటికిప్పుడు ఇంకొకరు చేయి పట్టుకుని వెళ్ళడం నాకు ఇష్టం లేదమ్మా. మరేం చేద్దాం అనుకుంటున్నావే? జాబ్ చేస్తానమ్మా. అసలు ఇప్పుడు జాబ్ చేయాల్సిన కర్మ నీకేంటి చెప్పు తల్లి. లచ్చు, అది కాదు. చదువుకునే పిల్లలకి ప్రతి సంవత్సరం రిజల్ట్స్ ఉంటాయి. చదివించే తల్లిదండ్రులకు ఒకే ఒక రిజల్ట్ ఉంటుంది, అది వాళ్ళ పిల్లల లైఫ్ లో సక్సెస్ చూడడం. నేను ఆ సక్సెస్ పొందాలి, మీలో ఆనందం చూడాలి. ప్లీజ్ అమ్మా, కొన్నాళ్ళైనా జాబ్ చేస్తాను, ఆ తర్వాతే పెళ్లి. అది కాదే లక్ష్మి, చెప్పింది కదా వదిలేసాయి. సాఫ్ట్వేర్ కంపెనీ ఇది ఇప్పట్లో ఎదిగేలా లేదు. ఏయ్, ఇది రౌండ్ చుట్లేదంటే? ఏది? కేపీ రెసిడెన్సీలో అసిస్టెంట్ మేనేజర్స్ కావాలంట. ఇలాంటి జాబ్స్ మనకెందుకే? 5 స్టార్ హోటల్లో జాబే. సెలెక్ట్ అయ్యావంటే సెంట్రల్ ఏసీలో కూర్చోవచ్చు. అక్కడికి వచ్చే విఐపీస్, సెలబ్రిటీస్, అక్కడుంటే సూట్ రూమ్లు, స్పెషల్ డిష్లు, ఆహాహాహా, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అందులోనూ ఇలాంటి జాబ్లకి పని తక్కువ ఉంటుంది, సాలరీ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఇంకేం మాట్లాడుకో, మనం ఈ జాబ్ కి అప్లై చేస్తున్నాం అంతే. ఈ జాబ్ కోసం ఇప్పటివరకు చాలా మంది అప్లై చేశారు, బట్ ఈ స్టేజ్కి వచ్చింది మాత్రం మీరిద్దరే. మేబీ నెక్స్ట్ 2 or 3 days టైం విల్ కాల్ యూ ఫర్ ద ఫైనల్ ఎంట్రీ. సో ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. అసలు ఏంటి నువ్వు? ఓ పక్క ఉద్యోగానికి వెళ్తానంటావు, ఓ పక్క చేతులకి కాళ్ళకి గోరంట పెట్టించుకుంటావు. లచ్చు, అది ప్రొఫెషన్, ట్రెడిషన్. పెట్టు. ఏమిటి తల్లి కూతురు ఇద్దరు కూర్చొని తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు? ఓ గోరంటాకు పెట్టమని పోరిది. ఏంటి సుహాని, నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఈరోజు ఫైనల్ ఇంటర్వ్యూ అనుకుంటా కదా. అనిత ఎప్పుడో రెడీ అయిపోయింది. అవునా? అది నాకు చెప్పనే లేదు. హలో అనిత, చెప్పు. ఏంటి బయలుదేరావా? మరి నాకు చెప్పనే లేదేంటి? నీ దగ్గరికే వస్తున్నాను తల్లి. 5 minutes లో అక్కడ ఉంటాను. ఓకే? అనిత, నాకెందుకో టెన్షన్ గా ఉంది. ఓయ్ మొద్దు, మనమేం ఇండియా బోర్డర్ లో ఫైట్ చేయడానికి వెళ్ళట్లేదు, స్టార్ హోటల్లో జాబ్ చేయడానికి వెళ్తున్నాం. అనవసరంగా టెన్షన్ పడకు. వా, ఈ బండి టెన్షన్ ఒకటి నాకు. అయ్యయ్యో, ఇదేంటి ఇప్పుడు అయిపోయింది? ఛే, నీతో పాటు ఇది కూడా టెన్షన్ పెడుతుంది నన్ను. సర్లే, ఇద్దరు లేట్ అయితే బాగుండదు. నువ్వు కాల్ టాక్సీలో వెళ్ళిపో, నేను ఈ బండి మెకానిక్ దగ్గర పడేసి వచ్చేస్తాను. ఏ, త్వరగా వచ్చే, లేట్ చేయకు. నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే? ఏ అన్నట్టు ఇదిగో, ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ అడ్రస్. నువ్వు టెన్షన్ పడకుండా ఆన్సర్ చెప్పు. ఓకే సుహాని, జాగ్రత్త. ఓకే, నువ్వు త్వరగా వచ్చే. టాక్సీ. ఈ బండి ఎప్పుడు ఇంతే, కరెక్ట్ టైంకి ఇబ్బంది పడుతుంది.
ఎక్స్క్యూజ్ మీ, మీరెవరో తెలుసుకోవచ్చా? నా పేరు సుహాని సార్. ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది, అటెండ్ అవడానికి వచ్చాను. ఇంటర్వ్యూనా ఇన్నర్వ్యూనా? ఎక్స్క్యూజ్ మీ. అబ్బో, ఇంగ్లీష్ కూడానా? ఈ రేంజ్ కస్టమర్స్ ని ఇంప్రెస్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలే. వెనకెవరు వస్తున్నారు చూడు. సార్, నేను నిజంగానే ఇంటర్వ్యూకి వచ్చాను సార్. కావాలంటే నా సర్టిఫికెట్స్ చూడండి. స్టేషన్ కి వచ్చాయి, అక్కడ అన్ని చూపిద్దుగా. టేక్ హర్ ఇంటూ కస్టడీ. ఎస్ సార్. సార్, సార్ లిసన్ టు మీ. సార్, సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగించకు. ఇక్కడ కావాల్సింది సాక్ష్యాలు, సంజాషీలు కాదు. నీట్గా తలంటుకున్నావు, చేతి నిండా గోరింటాకు పెట్టుకున్నావు, మంచి ట్రెడిషనల్ గా తయారయ్యావు. అంతవరకు బానే ఉంది. ఇంకా సర్టిఫికెట్లు, ఇంటర్వ్యూలు ఏంటి? ఎత్తవకోలా. సార్ ప్లీజ్, మీరు నా ఫ్రెండ్కి ఫోన్ చేశారు కదా, తను వస్తూనే ఉంటుంది. వచ్చే వరకు వెయిట్ చేయండి సార్. రాణి, ఈ పిల్లి కోసం ఏ ఏలుకొచ్చి సాక్ష్యం చెప్పొద్దా అని నేను వెయిట్ చేస్తాను. సుహాని, అనిత, అనిత, ఏంటి ఏమైంది? ఇంటర్వ్యూ కోసం నువ్విచ్చిన అడ్రస్ కే వెళ్ళాను. అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళేదేదో మాట్లాడేస్తున్నారే. నేనిచ్చిన డ్రెస్సా? అదేంటే, నువ్వే కదా నేను టాక్సీలో పంపించావు. ఏయ్, ఫూలిష్ గా మాట్లాడుకో. నిన్ను సేవ్ చేద్దామని నేనొస్తే నన్ను ఇరికిస్తావేంటి? అనిత, ఇలాంటి విషయాల్లో జోక్స్ వద్దే. నువ్వే కదా నాకు కార్డు ఇచ్చావు. నేనిచ్చానా? సరే, ఏదా కార్డు చూపించు. 1 minute. అయ్యో, అది టాక్సీ డ్రైవర్ దగ్గర ఉండిపోయిందే. సార్, ఇదేదో ప్రాబ్లం ఉందని నేనొస్తే ఇది నన్ను అందులోకి లాగాలని చూస్తుంది. లేదు సార్. మాది సొసైటీలోనే ఓ రెస్పెక్ట్ ఉన్న ఫ్యామిలీ సార్. అసలు ఈ టైంలో పోలీస్ స్టేషన్ కి రానివ్వరు. ఇక నన్ను ఈ కేసులో ఇన్వాల్వ్ చేయకండి సార్, ప్లీజ్. అనిత, ఏంటి ఇది? ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి. నువ్వు ఇలా చేస్తావని, నిన్ను ఇలా చూస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. ఛే! అనిత, నీ క్లోజ్ ఫ్రెండ్ అన్నావు, అదొచ్చాక నిజం నిరూపిస్తానన్నావు. ఆ ముచ్చట కూడా ముగిసింది. ఇకనైనా నిజం ఒప్పేసుకోవచ్చు కదా. సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా కూతురు మొన్నే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళింది. వాళ్ళతో కూడా ఒక మాట చెప్పిస్తాను. ఓహో, మొన్న కూడా వెళ్ళిందా? అవునులే పాపం. సార్, అలా మాట్లాడకండి సార్, ప్లీజ్. హలో సార్, అంటే ఇన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది సార్. సార్, ఓకే సార్, ఈసారికి అల్లరవ్వకుండా మేనేజ్ చేస్తాను సార్. నీ టైం బాగుంది, ఈసారికి బయటపడుతున్నావు. ఇంకోసారి దొరకాలి, అప్పుడుంటుంది నీకు. సార్, వీళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను. మ్, చుట్టుపక్కల అందరూ మంచి ఫ్యామిలీ అని చెప్పారు. సర్లే, సంతకం పెట్టి తీసుకెళ్ళు. రికమెండేషన్లు ఎక్కువైపోతున్నాయి. చూడు, జీవితం అంటే తెలిసిన మనమే ఇంత బాధపడితే చిన్నపిల్ల అది బెంబేలెత్తిపోతుంది. బాధపడకు. ఆ. మాట్లాడనిత, నాకు నీ సమాధానం కావాలి. నువ్వెందుకు అబద్ధం చెప్పావో నాకు తెలియాలి. సి, నాకు లగ్జరీ లైఫ్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. అందుకే నేను స్టార్ హోటల్లో జాబ్ అనగానే ఆశపడ్డానని కూడా నీకు తెలుసు. నువ్వు కూడా వస్తే ఆ జాబ్ నాకు రాదు. అందుకే నీకు అసలు ఇంటర్వ్యూ విషయమే చెప్పకూడదు అనుకున్నాను. మధ్యలో మా అమ్మ వల్ల మ్యాటర్ లీక్ అయిపోయింది. ఇంకా నిన్ను ఎలా అలా డైవర్ట్ చేయాలనే రాంగ్ అడ్రస్ కి పంపించాను. అయితే ఒక్క విషయం, అక్కడ పోలీసులు, రైడింగ్లు, అదంతా ప్యూర్లీ నీ బ్యాడ్ లక్. మరి ఇదంతా పోలీస్ స్టేషన్ లో చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ స్టేషన్ లో ఆ ప్లేస్ లో నువ్వున్నావు కాబట్టే నేను స్టేషన్ వరకైనా వచ్చాను. అదే నీ ప్లేస్ లో నేనుంటే నిన్ను సాక్ష్యం చెప్పడానికి కాదు కదా, కనీసం స్టేషన్ వరకు కూడా పంపించేవాళ్ళు కాదు నీ ఫ్యామిలీ, ముఖ్యంగా మీ నాన్నగారు మిస్టర్ సుబ్రహ్మణ్యం. అరే, నిన్నేదో నేను ఇంట్లో చెప్పకుండా సినిమాకి తీసుకెళ్లానని మీ నాన్న నన్ను ఇక నుంచి మా ఇంటికి రావద్దు, మా అమ్మాయితో మాట్లాడొద్దని కండిషన్ పెట్టాడు. మాది మీకులాగా స్వార్థమైన ఫ్యామిలీ కాదు. అందుకే నేను అక్కడి వరకైనా వచ్చాను. ఏంటి అలా మాట్లాడతావు? మా నాన్న మనల్ని కేర్ఫుల్ గా ఉండమండం ఆయన తప్ప. అరే, ఆఫ్టర్ ఆల్ ఒక జాబ్ కోసం ఇన్నాళ్ళు మన స్నేహాన్ని మర్చిపోతావా? హలో, గివ్ మీ అ బ్రేక్. ఫ్రమ్ ది బిగినింగ్ నేనేది బ్లైండ్ గా చేయలేదమ్మా, అన్ని ప్లాన్డ్ గానే చేశాను. చిన్నప్పుడు ఎగ్జామ్ హాల్లో నీ పెన్లో ఇంక్ అయిపోతే
నీకు నా పెన్ ఇచ్చింది నువ్వు ఎగ్జామ్ రాయాలని కాదు. నువ్వు రాయకపోతే నీ పేపర్ చూసి కాపీ కొట్టే నేను రాయలేను. నా బైక్ ఉంచుకొని కూడా కాలేజీకి నీతో పాటు బస్సులో ఎందుకు వచ్చేదాన్నో తెలుసా? నీ కంపెనీ కావాలని, నీతో కంబైన్ స్టడీస్ కావాలని. ఇద్దరం పక్క పక్కనే ఉన్నా కుర్రాళ్ళు నన్ను పట్టించుకోకుండా నిన్ను చూస్తుంటే ఉక్రోషంతో రగిలిపోయేదాన్ని. నీకు నచ్చినవన్నీ నేను కొనేసుకుని నాకు నచ్చినవన్నీ నీ చేత కొనిపించేదాన్ని. ఇదంతా నువ్వు స్వచ్ఛమైన స్నేహం అనుకున్నావు, నేను తెలివైన మోసం అనుకున్నాను. ఫోన్లే, ఇప్పటికైనా బయటపడింది, లేకపోతే ఇంకెన్నాళ్ళు యాక్ట్ చేయాల్సి వచ్చేదో. నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని నేనెప్పుడు అనుకోలేదు. ముందు కిందకెళ్ళి మీ అమ్మా నాన్నల కళ్ళు తుడు. నేను వెళ్ళొస్తా. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. నేను చాలా బిజీ. నేను నిన్ను కలవకపోవచ్చు. గుడ్ బై. ఎవరిది? సుహాని, అక్కడే ఆగిపోయావేంటమ్మా? లోపలికి రా. ఏంటి సుహాని, ఇన్ని రోజుల తర్వాత అది ఈ వేళప్పుడొచ్చా? అంటే అది నువ్వు చెప్పలేవు గాని నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. నీ ఫ్రెండ్ గుర్తొచ్చి వచ్చుంటా. నువ్వు అలా కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఏంటే చూస్తున్నావు? అంత అల్లరైపోయినా నీకింకా బుద్ధి రాలేదా? నువ్వు అలా చూడటం తప్ప ఏమీ చేయలేవే. ఎందుకంటే నువ్వు ఒక స్టూపిడ్వి, నువ్వు ఒక ప్రాస్టిట్యూట్వి. ఏంటమ్మా అలా ఉన్నా? మళ్ళీ అదేమైనా పిచ్చి పిచ్చిగా వాగిద్దా? వద్దమ్మా, దాన్నలా కోపంగా చూడు. అది ఇప్పుడు నువ్వు కోపగించుకునే స్టేజ్లో లేదు, జాలిపడే స్టేజ్లో ఉంది. నీ విషయంలో అది చేసింది తప్పేనమ్మా. స్నేహం ముసుగులో నిన్ను మోసం చేసి చదువులో పాస్ అయిపోయింది, కానీ విలాసాలకు పోయి సర్వం కోల్పోయింది. అది జీవితంలో ఫెయిల్ అయిపోయిందమ్మా. ఏమైందంటే ఆ రోజు నిన్ను చెయ్యని తప్పుకి నిజం చెప్పమన్నారు, కానీ ఆ రోజు దీనికి జరిగిన తప్పుకి నిజం దాచవలసి వచ్చింది. నిన్ను తప్పుదోవ పట్టించి జాబ్ కోసం హోటల్ చైర్మన్ తో తొందరపడింది. నువ్వు పోలీస్ స్టేషన్ లో దోషిగా నించున్నప్పుడు అది కావాలనే నిజం చెప్పలేదు. అది దోషిగా నిలబడినప్పుడు ఎన్ని నిజాలు చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. కూతురు జీవితం ఇలా అయిపోయిందేమిటా అని నేను కుమిలిపోతుంటే వాళ్ళ నాన్నగారి ఇవేవీ తట్టుకోలేక శాశ్వతంగా వెళ్ళిపోయారమ్మా. తండ్రి చావు చూసి అది గుండె పగిలేలా ఏడ్చింది. నేను బాధ అనుకున్నాను. తను ఏ స్థితికి దిగజారిందో తలుచుకొని ఆత్మహత్య చేసుకోబోయింది. నేను పశ్చాత్తాపం అనుకున్నాను, కానీ డాక్టర్లు టెస్ట్ చేసి చెప్పారు అది మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయిందని.
అది పిచ్చిదైపోయిందమ్మా. నువ్వు ఒక స్టూపిడ్వి, నువ్వు ఒక ఇడియట్వి, నువ్వు ఒక ప్రాస్టిట్యూట్వి. నేను వెళ్ళొస్తానంటే. ఏపీ 4748. వెరీ గుడ్ సుహాని, యు ఆర్ సెలెక్టెడ్. రేపు వచ్చి మీరు జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత. నాన్న, నాకు ప్రజ్ఞా బిజినెస్ కన్సల్టెన్సీలో జాబ్ వచ్చింది, వచ్చి జాయిన్ అవ్వమన్నారు. ఏంటి ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ జాబ్ అంటావేంటి? లక్ష్మి, జీవితంలో కొన్ని ఇన్సిడెంట్లు యాక్సిడెంట్లు అనుకుని వదిలేయాలి, అంతేగాని ప్రయాణం ఆపుకోకూడదు. నువ్వు వెళ్ళిరా అమ్మా. థ్యాంక్స్ నాన్న. శుభం. సుహాని, ఏంటండి మీరు కూడా ఏం చెప్పరు? ఇదిగో, పిల్లలకి నడక నేర్పేంత వరకే తల్లిదండ్రుల బాధ్యత. ఆ తర్వాత వాళ్ళ నడకని వాళ్ళ నడవనివ్వాలి, వాళ్ళని ఎదగనివ్వాలి. చూస్తున్నావుగా, కొన్ని రోజులుగా అది ఎంత డల్గా ఉంటుందో. కాస్త ఈ జాబ్ జాస్లో ఉన్న పడితే గతాన్ని మర్చిపోతుంది. వెళ్ళని. నాన్న, ఇది నా కోసమా? అవునమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళినప్పుడు గుళ్ళో పూజ చేసుకుని వెళ్ళు. అలాగే నా తల్లే. సారీ 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 స్వామి. ఏం పోరి పోరి మస్తుగుందిరా బాయ్, జరసేపు ఆడుకుందాం. ఏం పోరి, సారీ అనగానే సరిపోద్దా? అనుకోకుండా జరిగింది బాబు, సారీ అని చెప్తున్నారుగా. ఏ పంతులు, నీ పూజ అయిపోయిందిగా, పైసలు తీసుకుని పక్కకు పో, మేము చూసుకుంటాం. ఎక్కడ దెబ్బ తగిలిందో చెప్తా, అక్కడ జరంత ఆయింట్మెంట్ రాయి, మన ఇద్దరికి మంచిగా ఉంటది. అగ్గిపెట్టుందా? లేదురా బాయ్. ఏయ్, ఏం నకరాలు చేస్తున్నావా? నీ దగ్గర ఉందా? పోరా బాయ్. ఉందా లేదా? లేదు. శివ శివ, వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు పడతారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. గుడిలో ఉన్నాడు. ఇప్పుడు నిన్ను అడిగానా? అడగలే. సర్లే, నాకు సిగరెట్ కాల్చే అలవాటు లేదు, నువ్వే కాల్చుకో. థ్యాంక్స్ బాబు, నువ్వు కూడా సిగరెట్ తో ముందుకొస్తే వాళ్ళ టైపే అనుకున్నాను. స్మోకింగ్ మానేసా గానీ మీరు అనుకున్నట్టు నేను కూడా వాళ్ళ టైపే. నచ్చానే, అయిపోయావే. హాయ్. హాయ్. ఏంటి లేటు? నాన్న కొత్త బైక్ కొనిచ్చారు, పూజ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. ఈ రోజు టెంపుల్లో మ్యాన్లీ లుక్ ఉన్న ఓ మంచి రౌడీని చూశాను. ఎలా ఉంటాడు? గోపురం అంతెత్తు, ఎవరినైనా ఎదిరించగలిగే సత్తా, కత్తి లాంటి కళ్ళు. మరీ కత్తిలాంటి కుర్రాడంటే గుండెలో దిగుతాడేమో, జాగ్రత్త. అమ్మో, అలాంటి వాడు వెంటుంటే ధైర్యంగా ఉంటుంది, కానీ వాడిని చూస్తుంటే భయం వేస్తుంది. మరీ అమ్మాయిలా భయపడతావేంటి? హలో. నువ్వా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీ పిలుపు, నీ క్వశ్చన్ రెండూ కరెక్ట్ కాదు. మార్చేసి మళ్ళీ అడుగు. ఏం కావాలి సార్?
ఈస్ట్ లో ఎంట్రన్స్ ఉంది, నార్త్ వెస్ట్ లో మంచి వెయిట్ ఉంది. ఈ ఆఫీస్ కావాలి, ఇచ్చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఏదో ఒకటి మాట్లాడి నీతో టైం పాస్ చేయడానికి వచ్చాను అనుకున్నావా? మా టైం వేస్ట్ చేయకుండా వచ్చిన పని ఏంటో చెప్పండి. సరే, అసలు ఈ ఆఫీస్ ఏంటి? ఓ, బిజినెస్ కన్సల్టెన్సీయా? అంటే బిజినెస్ ఎలా చేయాలో మాకు చెప్తారా? ఎస్ సార్. ఓకే, ఒకవేళ లాస్ జరిగితే రికవరీ కూడా ఎలాగో చెప్తారా? ట్రై చేస్తాం సార్. సూపర్. పొద్దున ఒక అమ్మాయి ఆగున్న బైక్ ను గుద్దేసి ఆగకుండా వెళ్ళిపోయింది, బైక్ పాడైపోయింది. ఏం చేస్తే బాగుంటుందంటావు? సార్ మీరు తమరు గుద్దిన బైక్ కి ఓనర్ని. సారీ అండి, కావాలని అలా చేయలేదు. మీరే ఎవరినో కొడుతూ అడ్డొస్తే. నేను నిన్ను రీజన్ అడిగానా? రికవరీ అడిగాను. సొల్లాపి సొల్యూషన్ చెప్పు. చెప్పేది వినకుండా అలా అనేస్తారేంటి? కూల్ గా కూర్చుని వింటానికి నువ్వేమన్నా కవిత్వం చెప్తున్నావా? కారణాలు చెప్తున్నావు. నాకు అవన్నీ వద్దు. నాకు ఒకటి చెప్పు, నాకు జరిగిన లాస్ కి రికవరీ ఉందా లేదా? ఉందా లేదా? లేదు. సార్ ప్లీజ్ సార్, మీరు ఇప్పుడు ఇక్కడేం గొడవ చేయొద్దు. మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం. అంటే లాంగ్ డ్రైవ్కి వెళ్ళి మాట్లాడడానికి మన ఇద్దరం ఏమన్నా లవర్సా? అది కాదు సార్, నేను ఈ ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యాను. నా వల్ల ఇక్కడ ఏదన్నా గొడవ జరిగితే బాగుండదని. నిజమే, బాగుండదు. కానీ బయటికి వెళ్ళి రోడ్డు మీద నిలబడ్డం మాకు కూడా బాగుండదు. రోడ్డు మీద నించోవడం ఎందుకు సార్? స్ట్రీట్ చివర కాఫీ షాప్ ఉంది, దర్జాగా అక్కడ కూర్చోండి. ఏ మామూలుగా కూర్చునేవారు అక్కడ? అయ్యో సార్ ప్లీజ్ సార్. సరే, వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను. బట్ వన్ కండిషన్, నువ్వు వచ్చే లోపల నేను ఎన్ని కాఫీలు తాగుతానో అన్నిటికీ బిల్ నువ్వే కట్టాలి, ఓకేనా? ఓకే సార్. ఈ కాఫీలు ఆఫర్ ఏదో బానే ఉంది. సార్ ఏంటి? కాఫీలు ఎక్కువ తాగడం హెల్త్ కి మంచిది కాదు సార్. ఎదవ సలహాలు యోకో. ఇప్పుడు నేను బార్కి వెళ్ళి బీర్లు తాగటం మొదలు పెట్టాను అనుకో, బిల్లు కట్టడానికి నీ ఆస్తులు అమ్ముకోవాలి. పని చూసుకుని త్వరగా రావే. యాన్నే. నా కర్మ, పోయి పోయి డాష్ గడ్ బైక్ కే డాష్ ఇవ్వాలా? షట్ యువర్ మౌత్. నేను చెప్పేది అర్థం చేసుకో. ఎప్పటికీ మారవ్. ప్లీజ్ ప్రీతి, నిన్ను అర్థం నేను చెప్పేది చేసుకోలేదు. అర్థం చేసుకో ఇక నువ్వు ప్రీతి. వింటే. షట్ యువర్ మౌత్. సారీ ప్రీతి. గెట్ లాస్ట్. గో టు హెల్. సారీ ప్రీతి, ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ప్రీతి. నువ్వు నాతో మాట్లాడుకో. ఏయ్, సార్ ఏంటి చూస్తున్నావు? అయ్యలేదు సార్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును సార్, ఈ రోజు జాయిన్ అయ్యాను. అది మ్యాటర్. ముందు ట్రే సరిగ్గా పెట్టు. రోజుకి ఇలాంటి 100 చూడొచ్చు. అదేలా సార్? అది అంతే తమ్ముడు. ఇలాంటి చోట్ల బిల్లు కట్టేది అబ్బాయిలు, పోజు కొట్టేది అమ్మాయిలు. ఎందుకు సార్ అమ్మాయిలు అంతా ఎలా ఉంటారు? రేయ్, నీకు తెలియక అడిగావా, నాకు తెలుసో తెలీదో అని అడిగావా? సారీ సార్, క్యాజువల్ గా అడిగాను. చూడు, ఈ అమ్మాయిలకి వెంటబడే కుర్రాళ్ళు మిస్డ్ కాల్ చూస్తారు, రెస్పాండ్ అవరు. ప్రేమించే వాళ్ళు వెయిటింగ్ కాల్, కలుద్దామంటారు, టైంకి రారు. పెళ్లి చేసుకునేవాడు రిసీవ్డ్ కాల్ లాంటి వాడు. ఫోన్ చేసేది వాడే, కానీ ట్యూన్ చేసేది వీళ్ళు. అబ్బా ఏం చెప్పారు సార్? నేనేం చెప్పినా అంతే. కాన్సెప్ట్ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కానీ కంటెంట్ కరెక్ట్ గా ఉంటుంది. ఇంతకీ మీరేంటి సార్? మిస్డ్ కాలా, వెయిటింగ్ కాలా, రిసీవ్డ్ కాలా? నేనా? నేను ఫెవికాల్ లాంటి వాడిని. ఒక్కసారి అతుక్కుంటే వదిలించుకోవడం కష్టం. వచ్చావా? దా, ఆగున్న బైక్ను గుద్దేసి ఆకుండా దుబ్బేస్తావా? ఎంత కిల్లాడివే నువ్వు. ఆఫీస్ కదా అని అక్కడ కామ్గా ఉన్నాను, ఇక్కడ అలా కాదు. ఎంత ఇవ్వాలో చెప్పు, ఇచ్చేస్తాను. ఆహా, ఎంత ఇవ్వగలవు ఏంటి? డ్యామేజ్ అయింది బైక్కే కదా, మహా అయితే ఒక 1000 రూపీస్ అవుతుంది. ఇదిగో. డ్యామేజ్ అయింది షోరూమ్ బైక్. అది షోరూమ్ బైకా? మ్యాటర్ ఏంటంటే నేను సెకండ్ హ్యాండ్ బైక్ అని డ్యామేజ్ బైక్ అని వాడను. దాన్ని నువ్వే ఉంచుకుని నాకు మనీ సెటిల్ చేయి. ఎంత? ఓ 1,00,000 రూపాయలు ఉంటుందా? అదే అంత అవసరం లేదు, ఒక 50 ఇవ్వండి చాలు. 50,000? ఏ 1,00,000కి తక్కువ అయితే ఇవ్వా? అసలు సింగిల్ పైసా కూడా ఇవ్వను. నువ్వు కావాలనే ఎక్కువ చెప్తున్నావు, నాకు తెలియదు అనుకోకు. సరే, పోలీస్ స్టేషన్ లో కలుద్దాం. పోలీస్ స్టేషనా? డైరెక్ట్ గా కోర్టులోనే కలుద్దాం. సార్ ఏంటమ్మా రెస్పెక్ట్ పెరిగిపోయింది? ఈ యాక్సిడెంట్ విషయం మా ఇంట్లో తెలిస్తే కంగారు పడతారండి. దానికి నన్ను ఏం చేయమంటావు? ఈ 50,000 నేనే ఇచ్చేస్తాను, కానీ
అంత అమౌంట్ ఒకేసారంటే కొంచెం కష్టం కదండి. సరే ఓ పని చేయి, ముందా 1000 మిగతా 49,000 కంగారు లేకుండా హాయిగా కూల్గా రేపొద్దున ఇచ్చాయి. సార్ అదేంటి అలా కూడా ఇవ్వలేవా? ఇస్తాను సార్, డెఫినెట్గా ఇస్తాను. కానీ ఇలా ఒకేసారి కాకుండా ఇన్స్టాల్మెంట్స్లో. అనుకున్నాను ఇలాంటి స్కీమ్ ఏదో వేసుంటావు అనుకున్నాను, అందుకే ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఏంటి సార్ ఇది? అగ్రిమెంట్. ఇంత చిన్న విషయానికి ఎందుకు సార్ అగ్రిమెంట్? ఇదిగో ఇది నువ్వు చిన్న విషయం చూస్తున్నావు చూడు, అందుకే బేసిక్ గా నీ మిస్సుల్ని ప్రామిస్ని నమ్మను, ప్రామిసరీ నోట్లని నమ్ముతాను. ఏంటి సార్ ఇది? ఏదితో రాశారు? ఏం రాశాను? 3 months లో నా బాకీ తెచ్చమని రాశాను, అంతేగా. కమిట్మెంట్స్ ఓకే, బట్ ఈ కండిషన్స్ ఏంటి? ఓ అదే, చదువు నీకే అర్థం అవుతుంది. ప్రతిరోజు ఉదయం కనిపించాలి, సాయంత్రం కలవాలి. నువ్వు ఊళ్ళో ఉన్నావో జెండా ఎత్తేసావో మాకు తెలియాలమ్మా. కాఫీలు, ఐస్ క్రీంలు, చాక్లెట్లు ఇలాంటి చిన్న చిన్న సరదాలు వద్దనకూడదు, వడ్డీ అనుకోవాలి. మరి నీకు 3 నెలలు టైం ఇస్తున్నాం కదా. సినిమాలకి, షికార్లకి వెళ్దామని అడగకూడదు. తీసుకెళ్తానంటే రాననకూడదు. నాకెప్పుడైనా వెళ్ళాలనిపిస్తే ఓ తోడు ఉండాలి కదా. నో, ఇది కరెక్ట్ కాదు. నువ్వు అలా అంటావని ఇంకోటి కూడా యాడ్ చేశాను, అది కూడా చదువు. కాదు, లేదు అనే వర్డ్స్ వాడకూడదు. ఎంత కోపం వచ్చినా ఫేస్ లో కనపడకూడదు. గుడ్, వెరీ గుడ్. ఆ స్మైల్ అలాగే కంటిన్యూ చేస్తూ ఆ పేపర్ మీద సంతకం పెట్టమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? సైన్ చేయాలా వద్దానా? త్వరగా డిసైడ్ చేయమ్మా. నువ్వు ఇక్కడ సంతకం పెట్టకపోతే నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. నేను ఆలోచిస్తుంది సంతకం బ్లాక్ పెన్ తో పెట్టాలా, రెడ్ పెన్ తో పెట్టాలా అని. అన్ని పెన్నులు సప్లై చేయడం కష్టం గానీ ఉన్న పెన్ తో పెట్టు. ఇంకా నేను వెళ్ళొచ్చా? ఏంటా బిల్ల? అవును సార్. టిప్ తో సహా కలిపి చెప్పు, మేడం కడతారు. ఓకే సార్. వీడేంటి పెద్ద జిడ్డుగాళ్ళలో ఉన్నాడు? మేడం సార్ ఫెవికల్ టైప్ మేడం, ఒక్కసారి అతుక్కుంటే వదిలించుకోవడం చాలా కష్టం. థ్యాంక్ యూ మేడం. లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకో, అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళు. అర్థమైందా? ఇంత క్లియర్ గా చెప్పిన ఎందుకు అర్థం కాదు బాస్, ఈజీగా వెళ్ళిపోవచ్చు. హలో, ఏంటి బాస్? మన దేశంలో కోర్టులో సాక్ష్యం చెప్పినా డబ్బులు ఇస్తారు, చిలక జోస్యం చెప్పినా డబ్బులు ఇస్తారు. నేను అడ్రస్ చెప్పా కదా, వెళ్ళి చూసి చెప్పు. ఓకే బాస్. వీడి దగ్గర ప్రతిదానికి ఒక ప్యాకేజ్ ఉన్నట్టుంది. సరేనండి, నేను బయలుదేరుతాను. డ్రాప్ చేయకుండా నువ్వు దొబ్బేస్తావా? నేను వస్తున్నా, పద. పద. ఇంకొంచెం కూలింగ్ ఉంటే బాగుండేది, నెక్స్ట్ టైం ట్రై చేద్దు కానీ. పోనీ. నిన్నంత దగ్గరగా చూస్తుంటే తాగాలనిపిస్తుంది. ఏంటి? తాగాలనిపిస్తుంది అన్న. ఎలాగోలా పట్టుకున్నారా వాడిని? నాకు మొన్నే తెలుసురా వీడిని ఇలా తీసుకెళ్తారని. లేకపోతే ఏంట్రా, గుడిని కూడా చూడకుండా పబ్లిక్ తో ఫైటింగ్. మొన్నటికి మొన్న రోడ్ల మీద ఎవరినో తరిమి కొడుతున్నారా? అమ్మో, ఇప్పటికే జరగకూడదు జరిగింది. మళ్ళీ పొరపాటు జరిగితే నాన్నగారికి నాకు దక్కర. ఇప్పుడిప్పుడే జరిగింది మర్చిపోతున్నారు. ఆఫీస్లో లోన్ తీసుకునైనా సరే ఇతను బాకీ తెచ్చి వదిలించేసుకోవాలి. చంపేస్తున్నారా మామ? ఒరేయ్, ఆ బ్లాక్ అయితే నాకు మ్యాచ్ అయిపోద్దిరా. అరే రే రే, ఆ పింక్ నాదిరా. ఎరా ఓ ఏదోటి చెయ్యి. నడుంగిల్లు చెయ్యి మీద వేయి, నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి. ఎలాగో చూపించాలా? దానన్నా ఇదిగో ఈ అమ్మాయిని ఇక్కడ టచ్ చేయి. నడుము మీద గిల్లు, గిల్లు పర్లా.
ఈ అమ్మాయిని ఎక్కడ పెడితే ఇక్కడ గిల్లు అప్పుడు అమ్మాయి తట్టుకోలేక చెప్పు తీసి నీ చెంప మీద ఇలా కొడతాను. అప్పుడు నేను కొట్టినందుకు మగజాతిగా పుట్టినందుకు మేము సిగ్గుపడాలి. హ! అమ్మాయిలు కనిపిస్తే చాలు. ఐ బ్యాచులర్స్? హే ఆల్రెడీ కమిటెడ్. మేము కమిటెడా? ఏం ఫోటోలు ఏం అందం అబ్బబ్బబ్బా 2 పీస్. ఈయన ఇటు వస్తుండేంది సార్? ఏరా ఇక్కడ ఏం చేస్తున్నావు? సుహాని వస్తుందంటావా? రాకుంటే మీరు ఊరుకుంటారా సార్? ఏదో మెలక పెట్టే ఉంటారు. మెలికైతే పెట్టారా, కానీ వస్తుందో రాదో డౌట్ గా ఉంది. అయినా ఇదేం కర్మ సార్ మీకు? ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కోసం మీరు రోడ్ మీద రావడమే సార్. కొన్ని తప్పవరా. నేను దేవుణ్ణి కదా, నాకు టెస్ట్ ఏంటని రాముడు సీత స్వయంవరానికి వెళ్లకుండా ఉన్నాడా? లేదే. పోనీ నేను విలన్ని కదా, నాకు హీరోయిన్ ఎందుకని రావణాసుడు సీతను ఎత్తుకెళ్లకుండా ఉన్నాడా? లేదే. ఇది అంతే. ఆహా, మీరు చేసే పనులకు రోల్ మోడల్స్ కూడా సార్ ఉంటాయిరా. మనం చేసే ప్రతి దానికి పురాణాల్లో ఒక రెఫరెన్స్ ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్ గా ఫాలో అయితే రిజల్ట్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. మీరు ఎంఎఫ్ హుస్సేన్ కంటే గ్రేట్ సార్. భలే స్కెచ్లు వేస్తారు. పొగడకు, ఇప్పటికే చాలా ఓవర్ చేశావు. దుబాయ్ అమ్మ జాన్నే, కొంచెం ముందొచ్చుంటే లోపల జరిగిన నా హీరోయిజం చూసేది. దీనికి ఏదో జలక్కివ్వాలి, లేకపోతే రివర్స్ లో నాకు ఇచ్చేస్తాను. ఏంటి 2 రోజులు ఎక్కడ కొట్టావు? పోనీలేంటే అసలు భయం లేకుండా పోతుంది. నువ్వు అలా చూడకో, ఇక్కడ ఒళ్ళంతా సలసల కాలిపోతుంది. కాలిపోతుంటే ఎక్కడికైనా వెళ్ళి చల్లార్చుకో. ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఒక రౌడీవి. నాకేం డౌట్ లేదు, నీకేనా డౌటా? నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. అయినా 5,000 కి 50,000 అడిగావు. నాకు తెలియక కాదు, రౌడీతో గొడవలు ఎందుకని ఇస్తానన్నాను. ఇదిగో నా అగ్రిమెంట్ ఇవ్వు. అగ్రిమెంట్ ఇప్పుడే ఇవ్వాలా? ఇచ్చేస్తాను. జేబులో పెట్టుకుని తిరుగుతున్నా. నచ్చానే కిక్కెక్కిస్తున్నావు కదే. ఏ సుహాని, నిన్నేలేదు నేనే. ఎప్పటికైనా ఇది నాకే సాధ్యం. ఆ ఫోనా? హలో దాస్ సార్, అర్జెంట్. ఎక్కడికి వెళ్తున్నాం సార్ మనం? చెప్తా పదా. పోలీసులు కూడా ఉన్నారు. ఏం చేయాలి? ఇంకే ఓపెన్ చేయండి. గన్ దొరికిందంటే ఏం చెప్పాలి? త్వరగా పని. ఏమైంది? ఎంత రాత్రిపూటలో ఒంటరిగా వచ్చింది. గన్నుందనే ధైర్యంతోనే కదా, అది కూడా పోగొట్టేసుకున్నాను. అయ్యో, నా
జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడేం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. ఎక్కడ పోగొట్టాను? ఎక్కడుంది? ఇప్పుడు ఏమైనా జరిగితే అమ్మని నా ఫోనే కట్ చేస్తుందా? అది అయిపోయింది. వారం రోజులు నెక్లెస్ రోడ్ కాఫీ షాప్ చుట్టూ తిరిగేసి సడన్ గా 25,000 మొహాన్ని కొట్టి హుస్సేన్ సాగర్ లో బుద్ధుల్లో వదిలేసి దుబ్బేస్తుందా? దాని సంగతి చెప్తా. సార్ ఆ, ఇంత ముందు ఒక స్టోరీ చెప్పారు, గుర్తుందా సార్? ఏంటి? ఆ స్టోరీలో రాముడు రావణుడు ఇద్దరున్నారు. అయితే అంటే ఈ అమ్మాయికి సంబంధించిన విషయంలో మీరు హీరోనా విలనా? రెండు కాదు, మరేంటి సార్? కృష్ణుణ్ణి. అబ్బో ఇదేం ట్విస్ట్ బాస్. సత్యభామ కాలుతో తన్నిందని కృష్ణుడు హర్ట్ అయ్యాడా? లేదుగా. సత్యభామనే మెల్ట్ అయ్యేలా చేశాడు. మందే అదే రూట్. పద చెప్తా, దానికి ఒక జలక్కిస్తాను. నా ఫోనే కట్ చేస్తావే నా జానే. వాట్ ఈస్ దిస్? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ సార్. ఇది ఆఫీస్ అనుకుంటున్నావా, నీ ఇల్లు అనుకుంటున్నావా? అది కాదు సార్. ఏది కాదు? నీకు బొకేలు రావడమా, అవి వచ్చే టైంకి నేను రావటమా? చూడు సుహాని, పని చేయాలనిపిస్తే ఆఫీస్కి రా. బాయ్ ఫ్రెండ్ తో తిరగాలనిపిస్తే ఏ పబ్కో పార్క్ వెళ్ళు. అంతేగాని ఇలా ఆఫీస్కి వచ్చి నీ టైం వేస్ట్ చేసి మా పని పాడు చేయకు. ఇంకోసారి ఇలా జరగదు సార్. వచ్చేసావా? మీరు మేము ఉండేది పక్క ఫ్లాట్స్ లోనే సుహాని. సందీప్ గారు నాకు బాగా తెలుసు. సో అన్ని నువ్వు ప్లాంట్ గానే చేసావన్నమాట. ఎందుకంత కోపంగా మాట్లాడతావు? కూర్చుని కూల్ గా మాట్లాడొచ్చు కదా. నాకు సజెషన్ ఇస్తున్నారా, అతన్ని సపోర్ట్ చేస్తున్నారా? అది కాదు ఆంటీ ప్లీజ్ ఇంకేం మాట్లాడద్దు. ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది నేను కాబట్టి నేనే మాట్లాడతాను. డ్రైవర్ ని, ఎంప్లాయీస్ ని, ఇంకా ఎంతమందిని సెట్ చేసావు? ఇలా ఎంతమందిని వాడుకున్నావు? నీ ప్రతి కదలిక అబద్ధమని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు అసలు నా వెంట ఎందుకు పడుతున్నావో, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నాకు తెలీదు. తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. బట్ ఏ అమ్మాయి అయినా ఎదుటి మనిషిలో ఎక్స్పెక్ట్ చేసేది నిజం, నిజాయితీ. ఆ రెండు నీలో లేవు. ఇంకా నన్ను ఫోన్ చేయడానికి నీ దగ్గర చాలా ట్రిక్స్ ఉండొచ్చు, కానీ నేను ఇక ఛాన్స్ ఇవ్వను. ఈ సారీలు, చీప్ ట్రిక్స్ అన్ని ఆపేయి. నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిసి మనీ పే చేసి నీ అగ్రిమెంట్ చింపేసిన రోజే చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఐ హేట్ యూ. చేతులు ఎత్తి నీకు దండం పెడతాను. నీకు నా లైఫ్ తెలీదు, నా స్ట్రగుల్స్ తెలీవు. దయచేసి నాతో ఆడుకోవద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. సందీప్ సుహాని, చూడు, ఇంకోసారి నాకు ఫోన్ చేసావో, డిస్టర్బ్ చేసావో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మైండ్ ఇట్.
తను అలా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటే నవ్వుతున్నారేంటి సార్? పాపం తను బాగా అప్సెట్ అయినట్టుంది. తను నన్ను ఇష్టపడాలని ఎలా చేశా గానీ ఇబ్బంది పెట్టాలని కాదు. తన లైఫ్ గురించి నాకేం తెలియదు అనుకుంటుంది, కానీ తన లైఫ్లో నేనున్నానన్న సంగతి తనకి తెలియదు. ఏంటి సార్ మీరు చెప్పేది? అవును, ఆ సుహాని లైఫ్లో ఈ సందీప్ కూడా ఉన్నాడు. మీ అందరికంటే ముందే నాకు సుహాని తెలుసు. నేను సుహానిని ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో తెలుసా? వీడేంటి అలా చూస్తున్నాడు? మీరు ఆడుతూ ఉండండి, నేను వీడి పని చెప్తా. ఏంటి అలా చూస్తున్నావు? సారీ. మీ చేతిలో సిగరెట్లా కాలిపోయిన మీ మొహాన్ని చూస్తుంటే చాలా రోజులుగా మీ మొహంలో నవ్వే లేనట్టుంది. ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. జాబ్ రాకపోతేనో, పెళ్లి కాకపోతేనో, డబ్బు సంపాదించలేకపోతేనో టైం వేస్ట్ అయినట్టు కాదు. రోజుకొక్కసారైనా నవ్వకపోతే మీ ఎంటైర్ లైఫ్లో ఆ 1 డే మిస్ అయినట్టే. ఏదో టెన్షన్ రిలీఫ్ కోసం సిగరెట్ కాల్చడానికి మీరు ఇక్కడికి వచ్చారు. దాన్ని ఎంజాయ్ చేయకుండా దిక్కులు చూస్తూ పక్క వాళ్ళ సొలు వింటారేంటి? ముందు సిగరెట్ ఎంజాయ్ చేయండి. వాడిని చూడండి, పక్క వాళ్ళని పట్టించుకోకుండా ఐస్ క్రీమ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే మీరు సిగరెట్ ఎంజాయ్ చేయండి. లాస్ట్ పఫ్ అనుకుంటా, చాలా టేస్ట్గా ఉంటుందంటారు. ఎంజాయ్. హలో, స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. యదవ జీవితం. అప్పుడు సుహానీలోని మంచితనాన్ని చూశాను. సెకండ్ టైం కాలేజ్ దగ్గర ఒకరోజు సారీ, సారీ, రియల్లీ సారీ. అప్పుడు అమ్మాయి చేసి అలర్ట్ చూశాను. ఇంకోసారి హలో, ఏం రేట్ చేశారంట? అంటే ఇన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది సార్. నువ్వు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన వాళ్ళందరినీ ఇమీడియట్ గా రిలీజ్ చేయి. ఈ రేట్ సంగతి రికార్డ్స్ లో కూడా ఉండకూడదు, విషయం అల్లరం అవ్వకూడదు. అప్పుడు తన అమాయకత్వాన్ని చూశాను. తను అలా చూశాక నాకేం చేయాలో అర్థం కాలేదు. సమీర్, ఏమైనా పోస్టులు ఖాళీ ఉన్నాయా? లేవు సార్. ఒకళ్ళని అపాయింట్ చేయాలి. పోస్టులు లేకపోయినా సరే స్పెషల్గా అపాయింట్ చేయండి. అమ్మాయి డీటెయిల్స్ అన్ని మన హోటల్లో ఉన్నాయి. దట్స్ మై ఆర్డర్. ఓకే? ఓకే సార్. అంత సెన్సిటివ్ గర్ల్కి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైతే ఎలా ఫీల్ అవుతుందో నాకు తెలుసు. అందుకే నేను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వకుండా నా బైక్ను వాడుకున్నాను. ఇదంతా నేను ప్లాన్గానే చేశాను, కానీ తన మీద ప్రేమతో చేశాను. ఇప్పటికి కూడా తనకి ఇవన్నీ తెలియాలని నేను అనుకోవట్లేదు. నా ప్రేమ గురించి తెలుసుకుంటే చాలనుకుంటున్నాను. కానీ తను మాత్రం
నాకు కొంచెం టైం కావాలి. ఓయ్ ఆగు, ఏంటి ఆలోచించావా? కొంచెం టైమే అడిగావు. ఇప్పుడేగా చెప్పాను, అంత తొందర? ఇక్కడ ఏజ్ అయిపోతుందమ్మా, ఆగలేకపోతున్నాం. నీకేం తెలుసు? ఇంకేం పనిలేదా? చేసే పనుల గురించి బయటికి చెప్పలేంలే. ఏ అలాంటి పని చేస్తున్నావా? కొంచెం ఎక్కువైపోయింది కదా, అయినా ఆడాలకి ఏం చెప్తాంలే. నచ్చానే ముద్దొచ్చేస్తున్నావే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ యా, సార్. గుడ్ మార్నింగ్. ఇది ఆఫీసు, నేను ఇక్కడ బాస్ని. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి? నీకు నేను బాస్ని. వెళ్ళి నా జాను తీసుకురాపో. నేను సుహాని బాస్ని. రావే, కూర్చో. పోబే. మీ ఓ చెప్తే కదా వెళ్ళాలో ఉండాలో తెలియడానికి. వెళ్తాంలే. రా. నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇది ఆఫీస్. అసలు ఏమనుకుంటున్నారే మీరు? నా ఆఫీస్లోనే కూర్చుని ఇది ఆఫీస్ ఆఫీస్ అని నాకే చెప్తారు. వాడి పాటికి వాడు, నీ పాటికి నువ్వు. ఏదో మేము ఇక్కడ ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నట్టు. మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. ఏంటి చెప్పు, ఏంటంత అర్జెంటు? ఎక్కడో చాట ఉన్నాలో చెప్పు. నేనా నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్నా. ఫోన్ పెట్టారా బాబు, ఇక్కడ ఒక కుళ్ళు పిల్ల ఉంది. నీతో మాట్లాడాలంటేనే భయం వేస్తోంది. నువ్వు ఈ కంపెనీ ఎండీగా కన్నా కాఫీ షాప్లో కలిసిన సందీప్ గానే నాకు ఇష్టం. కింద వెయిట్ చేస్తుంటాను. నా జానే. రింగ 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 రే రింగ 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 అరే దాసు, సార్ ఏంట్రా అన్ సీరియస్ గా పేపర్ చదివేస్తున్నావు? పేపర్ చదివితే బ్రెయిన్ కి మంచిది సార్. బ్రెయిన్ కి మంచిదా? అవును సార్. మరి నువ్వెందుకు చదువుతున్నావు? నీకు అవసరం లేదుగా. ఊకోండి సార్, మీరు ఎప్పుడు జోకులు చేస్తారు. పేపర్ చదివితే జీకే పెరుగుతుంది సార్. అబ్బా చా, నీకు పెరిగిందా మరి? అట్లా డౌట్ గా అడుగుతారేంటి సార్? నాకు తెలియని విషయం అంటూ ఏది లేదు. కావాలంటే మీరు ఏదైనా అడగండి, తక్కువ జవాబు చెప్తా. నోటికొచ్చింది వాగటం నీకే కాదు, అందరికీ వచ్చు. కావాలంటే బెట్టు కడదాం సార్. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పలేకపోతే నేను 1000 రూపాయలు ఇస్తా. అదే నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేకపోతే జస్ట్ 100 రూపాయలు ఇవ్వండి చాలు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఎస్. సరే అలాగ గాని ముందు నువ్వు అడుకో. అమితాబ్ బచ్చన్ కంటే అభిషేక్ బచ్చన్ ఎందులో ఎక్కువ? అబ్బా చాలా టిపికల్ క్వశ్చన్ అడిగారా. అసలే బాలీవుడ్ అంటే మనకు అంత టచ్ లేదు. సరే ఇదిగో ఇందా 100. అమితాబ్ బచ్చన్ కంటే అభిషేక్ బచ్చన్ హైట్ ఎక్కువ సారు. మీరు అడగండి. అరే ఈ మధ్యన మగధీర అనే సినిమా చూసారా? నేను కూడా చూసాను సార్, 4 సార్లు. అందులో అతని పేరు ఈ జన్మలో హర్ష, గత జన్మలో కాలభైరవ. 100 మందిని కసా బిసమని పొడిచేసింది సార్. కరెక్ట్ గా చెప్పారా? అతని పేరు సరే, ఆ మిగతా 100 మంది పేర్లేంటి? ఏ 100 మంది సార్? అదే ఆ కాళభైరవ చంపాడే ఆ 100 మంది పేర్లు. సచ్చాడు. ఇవ్వు. దీనికి ఏమైంది ఇంకా రాలేదు? దాసు నీ వేరే బండ్లు వెళ్తా. అనవసరంగా 1000 రూపాయలు బొక్క. వెళ్ళండి. పక్కన కూర్చుంటే భయపడతావు. నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటే ఇంకా భయం ఉండదు. నేను నేర్చుతాగా, ఇట్రా. నేనా స్టార్ట్ చేసి స్లోగా స్టీరింగ్ స్ట్రైట్.
చంద్రుడు ఎంతో అందంగా ఇంత దగ్గరగా ఉన్నాడు కదా. నీకన్నానా? అయితే మా ఇద్దరికి కలిపి ఫోటో తీ. మన ఇద్దరం కలిసి ఒక ఫోటో. ఏ అమ్మాయి చేయకూడని తప్పు నేను చేశాను. నన్ను నమ్మి ఒంటరిగా ఆఫీస్కి పంపించిన అమ్మా నాన్నలకు మొహం ఎలా చూపించను? క్షమించండి నాన్న. లచ్చు, తప్పు చేశాను, క్షమించు. ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఎంత బిజీగా ఉన్నా మిస్డ్ కాల్ అయినా ఇచ్చేవాడు. కలిసి 4 రోజులు అవుతున్నా ఒక్క కాల్ కూడా లేదు. నేను మోసపోయానా? సందీప్ ఉన్నాడా? బాబు లేడమ్మా. సందీప్ లేడమ్మా. సందీప్ లేడమ్మా. సందీప్ 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 లేడు, చనిపోయాడు. అవునమ్మా, చనిపోయాడు. ఇదిగోనమ్మా డైరీ. ఒంటరిగా ఉన్న నా జీవితంలోకి సుహాని ప్రవేశించి తెలియకుండానే చాలా కాలం గడిచిపోయింది. తన ప్రేమ లేకుండా బతకలేననిపిస్తుంది. కానీ ఈరోజు మాకు తెలియకుండానే శారీరకంగా దగ్గరయ్యాం. ఆ క్షణం నుండి తనని కలవాలంటేనే ఏదోలా ఉంది. మరో 1 వీక్లో తన బర్త్డే ఉంది. ఆ రోజు సుహానికి బర్త్డే విషెస్ చెప్పి వాళ్ళ పేరెంట్స్తో మా ప్రేమ విషయం మాట్లాడి పెళ్లి చేసుకుంటాను. ఆ రోజు వరకు తనతో మాట్లాడలేను. సారీ సుహాని.
సుహాని తన పుట్టినరోజు నాడు సందీప్ నుంచి కాల్ వస్తుందని వెయిట్ చేసింది. కానీ అమ్మా సుఖాని, ఈ రోజు నీ పుట్టినరోజమ్మా. ప్రతి పుట్టినరోజుకి అక్షంతలు తీసుకుని మా దగ్గరకు వచ్చి ఆశీర్వదించండి అని అడిగేదానివి. ఈసారి మేమే నీ గుర్తు చేయాల్సి వచ్చింది. సారీ నాన్న. మనలో మనకి సారీలేంటమ్మా. సుఖాని, కొంతమంది లక్ష్యాన్ని ముందే నిర్ణయించుకుని ప్రయాణం సాగిస్తుంటారు. కొంతమంది ప్రయాణం సాగిస్తూ లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు. నిర్ణయం నీది. నువ్వు ఇదివరకు అట్లాగనే చక్కగా నవ్వుతూ చలాగ్గా తిరగాలి. అదే మాకు కావాల్సింది. లేమలే, రెడీ అవ్వు, గుడికి వెళదాం. ఈ లోపల నేను మార్కెట్కి వెళ్ళి వస్తా. అలాగే. ఏమయ్యా, ఎలా ఇస్తున్నావు? కవర్లో వేసి ఇస్తా. అబ్బో ఎటకారవా? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? సర్లే. ఏం కావాలి, ఎన్ని కావాలి అది చెప్పు ముందు. ఎందుకంటే అరుస్తా? ఇదిగా ఇది ఉంచుకుని మొత్తం అన్ని కలిపి ప్యాక్ చేసి. మొత్తం అన్ని ప్యాక్ చేసి ఇస్తా, తీసుకుపోదు గాని. ఏమయ్యా, మీరు కూరగాయల వ్యాపారం చేస్తున్నారా, ఇంకేమైనా వ్యాపారం చేస్తున్నారా? అన్ని పుచ్చులే. ఇటు నిన్నామనుకో కడుపు అంతే సంగతిలో. సర్లే, ఈ ములక్కాళ్ళు ఎంత? 80. 80? దాంతో నీకు పనేటయా? సర్లే, అవి కట్టి. ఎవరు ఈ బాక్స్ ఇక్కడ పెట్టాడు? వెంటనే తీసుకెళ్ళాలని తెలీదా? అంకుల్ పూలు. ఇదిగో చెప్పండి. ఇవి చేయి పెట్టదు. ఇవి 2 మూరలు పూలు, విడి పూలు కట్టి. ఓకే అంకుల్. ఇదేనా? ఇవే తీసుకెళ్ళు. సర్లే. పాపం చిన్న పిల్లలు ఏంటో. పూలు తెచ్చారా? అన్నా, ఎరా ఎక్కడున్నారు? ఇప్పుడే సిటీ దాటామన్నా. అన్ని కరెక్ట్ గా వచ్చాయా? అన్ని కరెక్ట్ గా వచ్చానా? ఇంకా ఎంత టైం పడుతుంది? గంటలో చేరుకుంటామన్నా. మరి ప్రాబ్లం ఏం లేదుగా? నేనుండగా ప్రాబ్లమా అన్నా? నేనుంటే నువ్వు ఉన్నట్టే. లారీ నిండా గన్లు బాంబులు పెట్టుకుని భయం. మనల్ని చూసి వాడు భయపడాలి గాని. ఓవర్ యాక్షన్ ఆఫ్. తేడా వస్తే నిన్ను చంపేస్తా. ప్రాబ్లం రావడమా నేనుండగా?
భలే బర్త్డే. తొందరగా కలిసి వెళ్ళి టైం అయిపోతుంది. చచ్చాడు. జాగ్రత్తమ్మా, ఆ పరిగిన కాళ్ళ గడ్డం పడుతుంది. నెమ్మదిగో. ప్రసాదం తీసుకో. నాన్న అక్షంతలు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమ్మా. నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా ఉండు తల్లి. చనిపోయే ముందు అబద్ధం చెప్పను. రే అన్న, వీడికి ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో చూడండి. అలాగే అన్న. అన్నా, ఇది ల్యాండ్ నంబరు. వాళ్ళను కూడా లేపేయి. సందీప్ గారు, సందీప్ గారు, సార్, సందీప్ గారు. దేవుడే అతన్ని కాపాడాలి. ఇన్ని రోజులుగా ఆయన కోమాలోనే ఉన్నాడు. మా ప్రయత్నాలన్నీ మేము చేశాం. మీరు ఇలా బయటికి రాకూడదు. ప్లీజ్ 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 ట్రై టు అండర్స్టాండ్ సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని అర్థం చేసుకోండి. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. అయ్యో సార్ సార్ సార్.
గుడ్ మార్నింగ్ అమ్మా. వచ్చేసావా? ఇప్పుడు హ్యాపీయేనా? ఏంటి అలా చూస్తున్నావు? కేసు అవుతుందేమో భయంగా ఉందా? నేను చూసుకుంటాను చెప్పేగా, వదిలే. చంపేశావా? చెప్పు, ఏమైంది? లేదంకల్, చంపలేదు. బుల్లెట్ గురి తెప్పిందా? షూట్ చేయాలంటే భయం వేసిందా? చంపాల్సిన వాడు దొరకలేదా? దొరికినా చంపడం కుదరలేదా? అసలు ఏమైందో చెప్పు. ఎవరి మీదో పగ తీర్చుకోబోతున్నట్టు రాత్రే బయలుదేరావు. ఛా, చేతిలో గన్నుంటే ఎవరి మీద కోపం వచ్చినా కాల్చి పారేయచ్చు కదా అన్నావు. విన్నాను. అందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నారు అన్నావు. నీలో ఆ బాధను చూశాను. అడుగడుగునా ఓడిపోతున్నాను అని నిరాశపడ్డావు. గెలిచే ఛాన్స్ ఇచ్చాను, అయినా రిస్క్ తీసుకోలేకపోయావు. లైఫ్లో మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా? అవకాశం లేక ఆవేశాన్ని అణుచుకున్నావంటే అందులో అర్థం ఉంది. అవకాశం ఉండి ఏమీ చేయలేకపోతున్నావంటే నిజంగా నీ చేతకంతరం. నీలాంటి వాళ్ళంతా ఇంతే. అసలు భయం మీ బతుకుల్లోనే ఉంది. నన్ను రక్షించినందుకు నీ శత్రువును శిక్షించే అవకాశం ఇచ్చానని గర్వంగా ఫీల్ అయ్యాను. పగ తీర్చుకుని భయం పోగొట్టుకుని ధైర్యంగా బతకగలమని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నీ చేతిలో ఒక గన్ ఉండి అందులో ఒక బుల్లెట్ ఉండి నువ్వు చంపాల్సిన వాడు ఎదురుగుండా ఉండగా ఇంకేమీ ఆలోచించకుండా కాదు. చంపాల్సిన వాడు దొరకలేదా? దొరికినా చంపడం కుదరలేదా? అసలు ఏమైందో చెప్పు. ఏమని చెప్పనా? నేనెక్కడికి వెళ్తే అక్కడ నాకు నువ్వే ఎదురయ్యావని చెప్పనా? నా జీవితం ఇలా అవ్వడానికి పరోక్షంగా నువ్వే కారణం అని చెప్పనా? అనిత జీవితంతో ఆడుకున్న ఆ హోటల్ చైర్మన్వి నువ్వే అని తెలిసినప్పుడు నువ్వు అవకాశవాదివని సరిపెట్టుకున్నాను. ఆ హోటల్ ఎండి కృష్ణప్రసాద్ దీన్ని వాడుకొని వ్యభిచారిణిగా మార్చేశాడమ్మా. సందీప్ తండ్రివి నువ్వేనని తెలిసినప్పుడు అంత మంచివాడు నీ కొడుకు ఎలా అయ్యాడా అని బాధపడ్డాను. నువ్వొక డబ్బు పిచ్చి పట్టిన మూర్ఖుడివనుకున్నాను. బాబేమయ్యాడో తెలియదమ్మా. గత 3 నెలలుగా ఇంటికి రావడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. రౌడీల చేత మా అమ్మ నాన్నల్ని చంపించింది నువ్వేనని తెలిసాక నువ్వెంత దుర్మార్గుడివో అర్థం చేసుకున్నాను. చనిపోయే ముందు అబద్ధం చెప్పను. మీ అమ్మ నాన్నని చంపించింది కృష్ణప్రసాద్. నీలాంటి రాక్షసుని ఎందుకు కలిసానా అనుకున్నాను. కానీ ఈ రోజు నేను రక్షించింది ఓ కిరాతకుణ్ణే కాదు, ఓ పెద్ద క్రిమినల్ నన్ను తెలిసాక నేను కాపాడిన ప్రాణం నేనే తీసేయాలనుకున్నాను. నువ్విచ్చిన గన్తో నిన్నే కాల్చి చంపేయాలనుకున్నాను. ఇది నా వల్ల సాధ్యమేనా? నీ చేతిలో ఒక గన్ ఉండి అందులో ఒక బుల్లెట్ ఉండి నువ్వు చంపాల్సిన వాడు ఎదురుగుండా ఉండగా ఏమీ ఆలోచించకుండా పారిశ్రామికవేత్త ముసుగులో ప్రభుత్వాన్ని ప్రజల్ని నమ్మిస్తూ పలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న కృష్ణప్రసాద్ ఆలియాస్ కేపీని సిబిఐ గుట్టురట్టు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 3 నెలల క్రితం సిబిఐకి వచ్చిన ఒక ఫోన్ కాల్ ద్వారా స్టేట్ లో విఐపిగా చలామణి అవుతున్న కృష్ణప్రసాద్ కు సంబంధించిన గ్యాంగ్ మీద సిబిఐ ఆఫీసర్ సందీప్ అటాక్ చేశారు. అక్కడ దొరికిన ముఠా సభ్యుల్ని పోలీసులు ఎంక్వైరీ చేయగా రాష్ట్రంలో ఆయుధాల అక్రమ రవాణాకి పాల్పడుతూ అనేక మాఫియాలకి సహకరిస్తున్న కృష్ణప్రసాద్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. అప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కి దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఇతర దేశాల్లో తలదాచుకుంటున్న కృష్ణప్రసాద్ నిన్న రాత్రే పోలీసుల కంటపడ్డాడు.
పోలీసుల నుంచి తప్పించుకుంటూ పారిపోయే క్రమంలో కృష్ణప్రసాద్ కార్కి యాక్సిడెంట్ అయింది. మేము సంఘటనా స్థలానికి చేరుకునే లోపే అతన్నెవరో రక్షించి తీసుకెళ్లిపోయారు. రాష్ట్రంలో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న కృష్ణప్రసాద్ ని లైవ్ ఆర్ డెడ్ అప్పగించిన వాళ్ళకి మంచి బహుమానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు చేసినట్టు తప్పేం లేదు, కరెక్ట్ గానే చేసావు. ఇలాంటి వాళ్ళు ప్రాణాలతో ఉంటే దేశాన్ని శ్మశానంగా మార్చేస్తారు. కన్న తండ్రి కాబట్టి చంపలేక అరెస్ట్ చేద్దామని వచ్చాను. నేను చేయాల్సిన పని నువ్వు చేసావు. నువ్వు చేస్తే నేరం, నేను చేస్తే చట్టం. ఏంటలా చూస్తున్నా? ఎలా బతుకున్నాననే నా కొలీగ్ ఒకటి లేట్కి వచ్చి సేవ్ చేశాడు. ఇంకా ఏంటి డౌట్? ఈ సందీప్ సిబిఐ ఏంటనే? నాకు ఛాలెంజింగ్ జాబ్ అంటే ఇష్టం, అది ఆయనకి ఇష్టం లేదు. సీక్రెట్ జాబ్ కదా, అందుకని ఈ డిపార్ట్మెంట్లో చేరాను. తెలివైన వాడివే. అందుకే కదే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నేనేమైనా తెలివి తక్కువదాన్నా? అందుకేగా నిన్ను సెలెక్ట్